చెప్పిన మాట ఇనేటోళ్లకు చెల్లబట్టలు, ఇననోళ్లకు చెల్లు చీటీలు. రాజకీయం అంటేనే గంత. మంచిగా మెలిగే లీడర్లను మెచ్చుకుంటారు, అలిగే లీడర్లను, గులిగే లీడర్లను వద్దుపోమ్మంటారు. అన్ని పార్టీలలో నడిచే కథనే గీది. అయితే షై పార్టీల జర్ర ఆజాదీ ఎక్కువ అంటుంటారు కాబట్టి తాపకోసారి పంచాదులు నడుస్తుంటాయి అన్నట్టు ఇంటి ఆడబిడ్డ మాట్లాడిన ముచ్చట్లకు ఇరకాటంలో పడ్డ సురేఖక్క పంచాయతీ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం పర్రి. మాటకు మాట తెగులు అన్నట్టు మాటకు మాట అనుకున్నాడు ఏంటికి అనుకున్నదో ఏమో మంత్రి సురేఖ అక్క. ఇంటి ఆడబిడ్డ మాట్లాడిన ముచ్చట్లతో నాకైతే ఎటువంటి సంబంధం లేదు, ఇచ్చిన నోటీసులు వెనకకి తీసుకోవాలని పెదవంశలకు చెప్పుకున్నది. పంచాయతీ అక్కడితోనే ఒడిచిపోతుంది కావచ్చు అనుకుంటారు చాలా మంది. కానీ ఎక్కడిది వ్యవహారం రోజు రోజుకి ఇంత దూరం పోతూనే ఉన్నది. క్రమశిక్షణ కమిటీ పెదవంశులు మీటింగ్ అయ్యిండ్రు. మల్లు రవి సారు మాట ముచ్చట్లు చేసిండు. ఆమె కొండ సుష్మిత గారు మాట్లాడినటువంటి వీడియోస్ అవి తెప్పించుకొని వాటిని చూడటం జరిగింది. ముఖ్యమంత్రి గారిని ఒక మామూలు వ్యక్తి కంటే తక్కువగా చూపించి పెద్ద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా దాంట్లో కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వివరణ అడగటం జరిగింది. మరి వారు ఇచ్చినటువంటి వివరణని చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కూడా చూసాం. ఆఖరికి అంత కలిసి కూకొని మాట్లాడితే వ్యవహారం అక్కడి దాకా వచ్చింది. ఇంకో దిక్కు చేయి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, తాపకోలు మైకుల ముంగటికొచ్చి సురేఖ అక్కను ఆమె బిడ్డను పొట్టు సాపిస్తుండ్రు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సార్ చూడండి ఏమన్నాడో. ఉదరిమని ఆమె అట్లా మాట్లాడితే ఏం చేయాలి? ఇప్పుడు నా కొడుకు తప్పు చేస్తాడండి, నాకు బాధ్యత లేదంటే ఎట్లా? నా బిడ్డ తప్పు చేస్తున్న బాధ్యత లేదు. ఆమె మాట్లాడింది ఇక్కడ నిలబడి మాట్లాడింది, వెనక ఫ్లెక్సీ ఉన్నది. మాట్లాడడానికి కొంచెం సొయ్యి ఉండాలి. సోదరిమని మా చెల్లె లాంటిది, మా అక్క లాంటిది. జరిగిన తప్పును సరి చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇంకా కప్పు పుచ్చడానికి ఏది పడుతుంది మాట్లాడతా. ఎంత పెద్ద తప్పండి. ఒక అధినేతను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వ్యక్తిగతంగా మాట్లాడతారండి. ఏందండి మాట్లాడేది? ప్రజలు మార్పు కోరుకు, ప్రజలు మనకు అవకాశం ఇచ్చిన పరిపాలించే పని ఇది కాదు కదా. వాళ్ళు వీళ్ళు చెప్పుడు ఎందుకు, ఆమెంతటా ఆమెనే రాజీనామా పెట్టాలి అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. ఇంట్లో పొలగాంటి ఎట్టబడితే అట్లా మాట్లాడితే అయ్య వాళ్ళదే బాధ్యత అన్నట్టు మాట్లాడిండు. అటు తత్తిమ చేయి పార్టీ ఎమ్మెల్యేలు సుతా సురేఖక్క మీద సిర్రు బుర్రులు ఆడుతుండ్రు. ఇంకో దిక్కు వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి సారును సుతా క్రమశిక్షణ కమిటీలు ఉన్న లీడర్లు పిలుచుకొని మాట్లాడిండ్రు. 3 దినాలల్లో ఏంటికట్లా మాట్లాడినవో చెప్పాలి అన్నారట. ఇదే ముచ్చట చిన్నారెడ్డి సారును అడిగితే సీఎం సార్ వచ్చినాక మాట్లాడతా అన్నట్టు చెప్పుకొచ్చిండు. మరి ఇక ఏం మాట్లాడతాడో ఏమో చూడాలి. అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ ముచ్చట్ల మీద కూడా ఇక ఏదో ఒకటి చేయాల్సిందే అన్నట్టు తయారవుతున్నారట. అన్యామగానే అగో అంటే 6 నెలలు, ఇగో అంటే 3 నెలలు అన్నట్టు కాకుండా చెప్పను ఏదో నిర్ణయం చేస్తే అయ్యపాయగా సార్లు తతిమ లీడర్లన్న తాపకోసారి చెలవకుండా ఉంటారు కదా అని నారాజ్ అవుతున్నట్టు చేయి పార్టీ కార్యకర్తలు. ఇంకో దిక్కు దొరికిందే సందని ఎగసి పార్టీ వాళ్ళు సుధా చేయి పార్టీ లీడర్ల చెలుగుడు మీద బాణాలే ఎత్తుండ్రు. గట్ల నడుస్తున్నది రాజకీయం. మరిగా ఇంకెంత దూరం పోతుందో పంచాయతీ చూసుకుంటూ పోవాలి.